ట్రాఫిక్ రూల్స్ పై పింగ్లీ కాలేజ్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ. నేషనల్ రోడ్ సేఫ్టీ ప్రమాదాలను నివారించడంలో భాగంగా వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ గా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఏసీపీ భోజరాజు మరియు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుజాత ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం వరంగల్ సహకారంతో ఫాతిమా బస్ స్టాప్ నుండి మదర్ తెరీసా జంక్షన్ వరకు పింగ్లీ మహిళా డిగ్రీ కాలేజ్ 300 మంది విద్యార్థులతో ట్రాఫిక్ పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా కాజీపేట ట్రాఫిక్ సిఐ సుజాత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు మొగిలి గౌడ్, రామారావు మరియు పింగ్లీ కాలేజ్ ప్రిన్సిపల్ పాల్గొన్నారు. ఆదేశానుసారము జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరిగింది నేషనల్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా మేము ఈ యొక్క పింగ్లీ కాలేజీ స్టూడెంట్స్ ద్వారా వారి యొక్క పింగ్లీ కాలేజీ కళాశాల యొక్క ప్రిన్సిపల్ గారి యొక్క సహకారంతో రోడ్ సేఫ్టీ భద్రత గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం ప్రత్యేకంగా సీట్ బెల్ట్ ధరించడం కానీ లేదా హెల్మెట్ ధరించడం కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి కానీ చేయకుండా ప్లస్ అట్లాగే నెగ్లిజెన్స్ డ్రైవ్ చేయకుండా అత్యంత ముఖ్యంగా సౌండ్ పొల్యూషన్ లాంటివి చేసి ఇతరులకి భయభ్రాంతులకు గురి చేసే విధంగా డ్రైవింగ్ లాంటివి చేయకూడదని, సైలెన్సర్ మోడిఫికేషన్ చేయకూడదని, ఒకవేళ అట్లా చేసినట్టయితే వారికి హెచ్చరించుతున్నాము. ప్రత్యేకమైనటువంటి కఠిన చర్యలు కూడా తీసుకోవడానికి మా యొక్క సిపి సార్ గారి ఆదేశానుసారం ముందుకెళ్తున్నాము. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి పరిస్థితులు జరిగే రోజువారీ జరిగేటువంటి ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో మాత్రం మేము కండక్ట్ చేస్తున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని ప్రతి ఒక్క వాహనదారులందరికీ కూడా మోటార్ సైకిల్ నుంచి అప్ టు హెవీ వెహికల్స్ వరకు అందరికీ వారిని కోరుతున్నాము. ఇటువంటి నిబంధనలు కనుక విస్మరించినట్టయితే తప్పనిసరి వాళ్ళపై చర్య తీసుకుందాం అనుకుంటున్నాము. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు ఎటువంటి పరిస్థితి తగ్గించాలి, ఫ్రీ ఫ్రమ్ యాక్సిడెంట్స్ అనేటువంటి ధోరణితో ముందుకెళ్తున్నాము. మీరు అందరూ కూడా సహకరించాలని, ప్రత్యేకంగా మీడియా మిత్రులు కూడా కొంచెం పబ్లిసిటీ చేయాలని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాము. ఆదేశాల మేరకు మేము ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మాకు ముఖ్యంగా నెహ్రూ యువనేత మన కేంద్ర అన్వేష్ సార్ కూడా బాగా సపోర్ట్ చేశారు. సేమ్ టైం పింగ్లీ కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రబాబు సార్ సహకారంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ మధ్య కాలంలో మనకి మోడిఫైడ్ సైలెన్సర్స్ ఎక్కువ వాడుతున్నారు. దాని వలన స్టంట్స్ తీస్తూ ఇష్టం వచ్చిన రోడ్ మీద బైక్ రైడింగ్ చేయడం వల్ల వాళ్ళకి కాకుండా ఎదుటిగా వచ్చే వాళ్ళకి కూడా యాక్సిడెంట్స్ చాలా మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. దానిలో భాగంగా మేము మెయిన్ మొన్న ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఇలాంటివి జరిగాయి. ఇంకా అంటే యూత్ ముఖ్యంగా ఇది ఎలాంటి వాళ్ళు చేస్తున్నారంటే 18 to 30 years మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి మోడిఫై సైలెన్సర్స్ బైక్స్ తీసుకుని తిరగడం, బైక్ రైడింగ్, దాని మీద కాంపిటీషన్స్ పెట్టుకోవడం, దాని మీద పందాలు కూడా కడుతున్నాడు. దానిలో ముగ్గురు కలిసి అంటే ఎవరు ముందు వెళ్తారు, ఎట్లా వెళ్తారు అనేది అట్లా అంటే వాళ్ళకి షో అయిపోయింది. కానీ ఎదుటి వాళ్ళకి ప్రాణాలతో చెలగాటం అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. సో దానిలో భాగంగా కూడా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకు ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవాలి. వెహికల్స్ హెవీ వెహికల్స్ అంటే వెహికల్స్ లో కూడా ఎక్కువ తక్కువ కూర్చోవడం కాకుండా లిమిటెడ్ గా కూర్చోవాలి, హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, డేంజరస్ డ్రైవింగ్ లాంటివి, నెగ్లిజెన్స్ డ్రైవింగ్ లాంటివి చేయకూడదు. ముఖ్యంగా తాగి వాహనాలు నడపకూడదండి. డ్రింక్ చేసి వాహనాలు నడిపిన యాక్సిడెంట్స్ మనకి ఎక్కువ కనబడుతున్నాయి ఇప్పటి వరకు చూస్తుంటే. సో ప్రతి ఒక్కరు కూడా తాగి వాహనాలు నడపకుండా జాగ్రత్తగా ఉండాలి. అట్లనే ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లలు కానీ ఎవరైతే బయటకు వెళ్తున్నారో వాళ్ళకి చెప్తా ఉండాలి. ఎవ్రీడే చెప్తా ఉంటే వాళ్ళకు చెప్పగా వాళ్ళకు కూడా అలవాటు అయిపోయి అర్థమవుతుంది అనుకుంటున్నాను. హెల్మెట్ లేకపోవడం వల్ల కూడా అంటే హెడ్ ఇంజరీస్ అయ్యి కూడా చాలా మంది చనిపోవడం జరుగుతుంది. సో కొంచెం స్టాండర్డ్ హెల్మెట్స్ కూడా పెట్టుకొని బయటకు వెళ్ళినప్పుడు మన బండితో పాటు మన బాడీలో ఒక భాగంగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉంది.